వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు అవినాష్. అయితే ఎవరైతే ఈ యొక్క అకౌంట్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారో, మరి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. పీపీఎఫ్ అనమాట. మరి దానికి సంబంధించిన అక్టోబర్ 1కి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ కాకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పీపీఎఫ్ అకౌంట్‌ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో, అలాగే యూజ్ చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి చూడండి. ఇక దానికంటే ఒక చిన్న అప్డేట్ కూడా రావడం జరిగింది. ఎవరైతే 1500 నెల మహిళలంతా కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు రూ. 1500 అయితే పడుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం మనకి అధికారంలోకి రాకముందే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. దానికోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దసరా కానుకగా ఇదైతే అమల్లోకి రానుందండి. ఈ యొక్క పథకం అనేది అమల్లోకి రానుంది. అంటే సంవత్సరం మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 18,000 అయితే మహిళల ఖాతాలో అయితే జమ చేస్తారు. కాబట్టి ఇది కేవలం సమాచారం మాత్రమే. అధికారికంగా మనకి దసరా లోపు అయితే ఎప్పుడు అంటే అమల్లోకి రానుంది, ఎప్పుడు ఖాతాలో పడనుంది అనేది మాత్రం అధికారికంగా మరి దసరా లోపు కొన్ని వివరాలైతే రాబోతున్నాయి. ఆ ఒక్క వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా మీకు అందజేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో పీపీఎఫ్ దీనికోసం మాట్లాడుకుందాం. చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ బెస్ట్ అని వాటిల్లో కూడా జమ చేస్తూ ఉంటారు. నిజమేనండి. బ్యాంకుల పరంగా ఎటువంటి ట్యాక్స్‌లు పడినా పర్వాలేదనుకుంటే నిజంగా ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే చాలా మంచిదే. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క పీపీఎఫ్ అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల్లో ది బెస్ట్ పథకం అని కూడా అనుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్‌లో మనకి మంత్లీ స్కీమ్ కూడా ఉంటుంది కదా! మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అని. అది కూడా చాలా బావుంటుంది. మరి వాటి కోసం కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి తెలియజేయండి. బట్ ఇప్పుడు పీపీఎఫ్‌కి సంబంధించి అక్టోబర్ 1 నుంచి అయితే కొన్ని కొత్త విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. మరి ఏంటి ఆ వివరాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే తీసుకొస్తుందండి. అక్టోబర్ 1, 2024 నుంచి ఈ యొక్క నిబంధనలు అయితే అమల్లోకి రానున్నాయి. మరి ఈ యొక్క మేరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవలే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క పీపీఎఫ్ సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్న నేషనల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లోని ఎన్ఆర్ఐలు తీసుకున్న పీపీఎఫ్ ఖాతాల పొడిగింపు, అలాగే ఒకటికి మించి పీపీఎఫ్ ఖాతాలు అయితే ఉండడం, మైనర్ల పేరుపై పీపీఎఫ్ ఖాతాలో ఉన్న వాటికి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకొస్తుంది. అయితే ఆగస్టు 1, 2024 ఈ యొక్క సర్క్యులర్ అయితే జారీ చేసింది. కానీ ఇది అమల్లోకి రావడం అయితే అక్టోబర్ 1 నుంచి వస్తుందండి. ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ ప్రకారం ఇదైతే పీపీఎఫ్‌కి సంబంధించి సక్రమంగా లేని చిన్న పొదుపు ఖాతాలు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క ఖాతాలను క్రమబద్ధీకరించే అధికారం ఆర్థిక మంత్రిత్వ శాఖకైతే ఉందని గమనించాలి. కాబట్టి సక్రమంగా లేని ఖాతాలకు సంబంధించిన అన్ని కేసులను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక వ్యవహారాల విభాగానికి ఫార్వర్డ్ చేయాలి అని పేర్కొంది ఫైనాన్స్ మినిస్ట్రీ. అయితే ఒకవేళ గనక మరి ఏవైతే ఈ యొక్క మైనర్ల పేరుపై పీపీఎఫ్ ఖాతాలు తెరిచినప్పుడు ఏమవుతుంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది గమనించినట్లయితే మైనర్ల పేరుతో ఈ యొక్క మైనర్ అయిన వ్యక్తి ఖాతా తెరిచినందుకు అర్హత పొందే వరకు, అంటే అర్హత ఉండే వరకు కూడా ఆ వ్యక్తికి 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా అటువంటి ఇర్రెగ్యులర్ ఖాతాలకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. ఆ తర్వాత పీపీఎఫ్ వడ్డీ రేట్‌ని అనేది చెల్లిస్తారు. అలాగే ఇక్కడ మైనర్ ఖాతాలను సదరు ఖాతాదారు ఎవరైతే మేజర్ అయినప్పటి నుంచే మెచ్యూరిటీ అనేది పీరియడ్ అయితే లెక్కిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మైనర్ల పేరుపై ఏదైతే పీపీఎఫ్ ఖాతా తెరిచి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఇక ఒకటికి మించి పీపీఎఫ్ ఖాతాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే గనుక ప్రైమరీ అకౌంట్‌కు డిపాజిట్ వర్తించే వార్షిక మనందరికీ తెలిసిందే. దానికంటే ఒక విషయం చెప్పాలి మీకు. పీపీఎఫ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక పర్సన్‌కి ఒకటే వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా. ఏదైతే ఇప్పుడు జీమెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఒకరికి మించి చాలామంది చేసుకుంటా పోతారు. అది అకౌంట్స్ అండి. అది ఆన్‌లైన్‌కి సంబంధించిన అకౌంట్లు. కానీ పీపీఎఫ్ అనేది రిలేటెడ్‌గా బ్యాంక్‌కి ఒక అకౌంట్ అనేది ఉంటుంది. అంటే స్కీమ్ అనమాట ఇది. కాబట్టి ఒక స్కీమ్ మాత్రమే ఉండాలి పీపీఎఫ్‌కి సంబంధించింది. వేరే స్కీమ్‌లనేది ఉండవచ్చు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో పీపీఎఫ్ ఉంటుంది. బ్యాంక్‌లో కూడా పీపీఎఫ్ ఉంటుంది. ఏదైనా సరే పీపీఎఫ్ అకౌంటే. మరి ఈ స్కీమ్ మాత్రం మనిషికి ఒకటే ఉండాలి. అయితే లిమిట్ కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. సంవత్సరం మొత్తానికి కూడా మినిమమ్ అనేది రూ. 500 ఉండాలి. రూ. 500 మీరు ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇన్‌వాలిడ్ అకౌంట్‌లోకి వెళ్ళిపోతుందనమాట. మరి సంవత్సరానికి ఖచ్చితంగా మీరు రూ. 500 అయితే ఎయ్యాల్సి ఉంటుంది. మాక్సిమం ఎంతంటే మనందరికీ తెలుసు మనకి
ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఎప్పుడు కూడా రూ. 1,50,000 వరకు ఉంటది. ఎప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ఏ స్కీమ్‌లోనైనా సరే. మరి ఇందులో భాగంగా ఇందులో కూడా సేమ్ అనమాట. పీపీఎఫ్ అకౌంట్‌లో కూడా మీరు ఎప్పుడైతే మీరు రూ. 1,50,000 వేశారో దానికి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. దాని మీద ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటది రిటర్న్స్ రూపంలో. అయితే ఇప్పుడు 1,50,000 కన్నా మీరు 10,000 ఎక్స్‌ట్రా ఎయనివ్వండి, 20,000 ఎక్స్‌ట్రా ఎయనివ్వండి, అంటే 1,70,000 ఏసారనుకో సంవత్సరం మొత్తానికి మాత్రమే మాట్లాడుతున్నాను. లాక్ ఇన్ పీరియడ్ అనేది 15 సంవత్సరాలు కదా పీపీఎఫ్ అకౌంట్. నేననేది కేవలం సంవత్సరానికి మొత్తానికి మాట్లాడుతున్నాను. ఈ 1,50,000 కాకుండా 1,70,000 ఏసారనుకోండి, మినిమమ్ అనేది 500. ఆ విషయం మీకు ఎలాగో తెలుసు అర్థమైంది కదా! కానీ మాక్సిమం అనేది 1,50,000. 1,50,000 కన్నా రూ. 10,000 ఎక్స్‌ట్రా ఏసారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు. అప్పుడు ఏమవుతుందంటే ఆ రూ. 10,000కి రూపాయి కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయదు. జస్ట్ అకౌంట్‌లో ఉంటది బానే. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా అయితే దాచుకుంటామో బ్యాంక్ బ్యాలెన్స్‌లోనే అట్‌లీస్ట్ ఒక 1% 2% ఇంట్రెస్ట్ అనేది వస్తది. కానీ ఇక్కడ 1,50,000కి 7.1% ఇస్తారు గానీ, ఇంకొక రూ. 10,000 మీరు ఎక్స్‌ట్రా ఏసారు కదా! దానికి రూపాయి కూడా చెల్లించరు. సో, ఆ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇప్పుడు ప్రైమరీ అకౌంట్‌కి డిపాజిట్ వర్తించే వార్షిక సీలింగ్‌లో ఉన్న ఏదైతే ఉన్నంత వరకు కూడా స్కీమ్ వడ్డీ రేట్ అనేది వర్తిస్తుంది. ఏదైనా పోస్ట్ ఆఫీసు మరియు ఏజెన్సీ బ్యాంకుల్లో పెట్టుబడిదారుడు ఎవరైతే ఉంటారో ఎంచుకున్న 2 ఖాతాల్లో క్రమబద్ధీకరణ తర్వాత ఉన్న ఖాతాను ప్రాథమిక ఖాతాగా పేర్కొంటారు. కాబట్టి ఇదే సమయంలో రెండో ఖాతాలని బ్యాలెన్స్‌ను ప్రాథమిక ఖాతాలోకి జమ చేస్తారు. ప్రతి ఏడాది కూడా ప్రాథమిక ఖాతాకు ఇన్వెస్ట్‌మెంట్ సీలింగ్ ఉంటుంది. ఇలా ఒకటికి మించి ఖాతాలు ఉన్నప్పుడు అన్నిటిని కూడా ఒకే ఖాతాలోకైతే విలీనం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ ఖాతాకు మాత్రమే స్కీమ్ వడ్డీ రేట్ అయితే వర్తిస్తుంది. అలాగే సీలింగ్‌కు మించి రెండో ఖాతాకు బ్యాలెన్స్ ఉంటే గనక జీరో వడ్డీతోటే తిరిగిస్తారు. ఈ విషయాన్ని మీకు గతంలో కూడా చెప్పాను. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఎన్ఆర్ఐల పీపీఎఫ్ ఖాతా పొడిగింపు. మరి వీరి సంగతేంటి? బయట నుంచి ఉంటారు కదా! మన ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా అంటే ముందు మేబీ ఇండియాలో ఉండుండొచ్చు. వాళ్ళ అకౌంట్ అనేది తెరిచుండొచ్చు. తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆన్‌లైన్‌లో యథావిధిగా కొనసాగించొచ్చులెండి. అంటే మీరు ముందు ఇండియాలో ఉండేవారు. అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు వేరే కంట్రీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి 15 ఇయర్స్ వరకు కూడా మీకు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. కానీ 15 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాల పొడిగింపు అనేది ఉంటది కదా! అంటే మీకు కావాలనుకుంటే 5 సంవత్సరాలకు ఒక్కొక్క లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే 15 సంవత్సరాలు ప్లస్ ఈ 5 సంవత్సరాలు మీకెంత కావాలంటే ఒక్కొక్క బ్లాక్‌కి 5 సంవత్సరాలు ఉంటుందండి. మీరు పొడిగింపు కావాలంటే 17 సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాలు ఇట్లా పొడిగించుకోవడానికి అవ్వదు. కనీసం మనకి 5 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒక్కసారి 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. అయితే మరి ఎన్ఆర్ఐ వాళ్ళంటే ఇప్పుడు ఇండియా నుంచి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు కదా! మరి వీళ్ళకి పొడిగించే అవకాశాలు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అది పొడిగింపు అనేది 15 సంవత్సరాలకి ఇవ్వడమే ఎక్కువ. ఇండియాలో ఉంటున్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తది. కానీ అకౌంట్ ఆల్రెడీ ఇండియాలో ఓపెన్ చేశారు కదా! మరి అలాంటప్పుడు మీరు ఒక్కసారిగా వేరే దానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడి నుంచి అనేది ఆ 15 సంవత్సరాలు హ్యాండిల్ చేయొచ్చు గానీ, ఒక్కసారి అక్కడికెళ్ళిన తర్వాత పొడిగించే విధానంలో ప్రాసెస్ మాత్రం అడ్డంకం అనేది ఉంటుంది. మరి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము 1968 కింద కేవలం ఇవేవైతే ఈ యొక్క క్రియాశీల ఎన్ఆర్ఐ పీపీఎఫ్ అకౌంట్ మాత్రమే వడ్డీ అనేది చెల్లిస్తారు. కాబట్టి ఈ యొక్క ఫార్మ్ హెచ్ కింద రెసిడెన్స్ అడ్రస్ అవసరం లేని సెప్టెంబర్ 30 అలాగే 2024 వరకు విదేశాల్లో ఉన్నవారి పీపీఎఫ్ ఖాతాకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ వడ్డీ మాత్రం చెల్లిస్తారు. అకౌంట్ ఏదైతే ఉందో అక్టోబర్ 1 నుంచి జీరో వడ్డీ అనేది ఉంటుంది. అంటే ఎలాంటి వడ్డీ కూడా చెల్లించరు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉంటారో ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ముందుగానే ఈ యొక్క విషయాన్నైతే కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది.